హాయ్ దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వీఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే ఆ యూట్యూబ్ ఛానల్ మొత్తాన్ని ఏ విధంగా బ్యాకప్ తీసుకోవాలో చూద్దాము. అలాగే యూట్యూబ్ ఛానల్ అని కాకుండా మీకు గూగుల్ డ్రైవ్ ఉండొచ్చు, డ్రైవ్లో చాలా డేటా సేవ్ చేసి పెట్టుకోవచ్చు మీరు. లేదు గూగుల్ ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్లో చాలా ఫొటోస్ పెట్టుకుంటాం కదా, ఆ ఫొటోస్ అన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుని బ్యాకప్ కానీ పెట్టుకున్నట్టయితే ఫ్యూచర్లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో దీని పర్పస్ మనకు గూగుల్ వాళ్ళు టేక్అవుట్ అని ఇచ్చారు. గూగుల్ టేక్అవుట్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత సైన్ ఇన్ టు గూగుల్ అకౌంట్స్, గూగుల్ టేక్అవుట్. ఓకే, గూగుల్ టేక్అవుట్లో ఇలా మీకు గూగుల్ టేక్అవుట్ అకౌంట్ కనపడుతుంది అనమాట. ఇక్కడ టోటల్గా 50 ఆఫ్ 51 సెలెక్టెడ్ అని చెప్పి కనపడుతుంది కదా. ఇందులో అన్ని మన యొక్క బ్లాగర్ డీటెయిల్స్, అలాగే క్లాస్ రూమ్స్ ఏమైనా క్రియేట్ చేస్తే అవి, అలాగే మీ యొక్క ప్లే స్టోర్కు సంబంధించిన ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. అలాగే యూట్యూబ్ మ్యూజిక్. నేను ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ని బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ డీసెలెక్ట్ ఆల్. సో మీరు డ్రైవ్ని, గూగుల్ ఫొటోస్ని కూడా ఇండివిజువల్గా తీసుకుని ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. అలా ఒక 15 రోజులకు ఒకసారి లేకపోతే 2 మంత్స్కి ఒకసారి సేవ్ చేసి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, సో కాకపోతే ఎక్కువ డేటా ఉంటే ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు మనకి ఎన్ని రోజులు యాక్చువల్గా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ క్లౌడ్ స్టోరేజ్లో ఉంచుతారు, మనం వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. 1 వీక్ వరకు ఉంచుతారు అనమాట. ఓకే, మీరు యూట్యూబ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. మీ యూట్యూబ్ ఛానల్ పక్క వాళ్ళది డౌన్లోడ్ అవుతుంది టేక్అవుట్ ద్వారా. ఓకే, మీరు ఏదైతే మీకు యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ని బ్యాకప్ తీసుకోవడానికి ప్రాసెస్ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ యూట్యూబ్ని ఇక్కడ 1 ఆఫ్ 51 సెలెక్టెడ్. అలా మీకు మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒక జీమెయిల్ తోటి మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేసి పెట్టారు. ఓకే, సో మరి మల్టిపుల్ ఛానల్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని, సో మీరు ఏ ఛానల్ అయితే డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నేను ఇప్పుడు వీఎల్ఆర్ ట్రైనింగ్ ఛానల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను యూట్యూబ్, డీసెలెక్ట్ ఆల్ యూట్యూబ్ వరకు నేను డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ స్టెప్ చేసుకున్నట్టయితే ఇక్కడ డెస్టినేషన్ సెండ్ డౌన్లోడ్ లింక్ యాడ్ టు వన్ డ్రైవ్, యాడ్ టు డ్రాప్ బాక్స్, యాడ్ టు బాక్స్ అని చెప్తుంది కదా. మనం మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకుని మన సిస్టంలో సేవ్ చేసుకున్నాం. ఎక్స్పోర్ట్ వన్స్. సో ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని ఒకేసారి డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. లేదు ఎక్స్పోర్ట్ ఎవ్రీ 2 months ఫర్ 1 year. సో మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి 2 monthsకి ఆటోమేటిక్గా ఇది టేక్అవుట్ బ్యాకప్ తీసి పెడుతుంది, మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫైల్ ఫార్మాట్ జిప్పే ఉంచుకోండి. అలాగే మనం అందరూ వర్క్ చేసేది విండోస్ సిస్టమ్సే కాబట్టి ఇక్కడ ఫైల్ సైజు మీ దాంట్లో ఉన్న డేటాను బట్టి, మీకున్న ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి, ఒక్కోసారి కరెంట్ పోతూ ఉంటుంది కదా. సో అందుకని మీకు ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉందనుకోండి, అప్పుడు 50 GB పెట్టుకోండి. వాళ్ళు మీ ఛానల్లో 50 GB కన్నా ఎక్కువ డేటా ఉన్నా, ఇప్పుడు 100 GB ఉందనుకో మీ దాంట్లో, సో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అనే 100 GB ఉన్నదనుకో 2 ఫైల్స్ కింద డౌన్లోడ్ అవుతుంది అనమాట 50 GB పెట్టుకుంటే. అదే మీరు 10 GB పెట్టుకుంటే 10 ఫైల్స్ కింద 10 ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ నేను 50 GB తీసుకుని సో క్రియేట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశాను. ఓకేనా, ఎక్కువ సార్లు అంటే నెలకు వచ్చి 4-5 సార్లు ఎక్స్పోర్ట్ చేద్దాం ట్రై చేస్తే అవ్వదు. సో మీ లిమిట్ అయిపోయిందని చెప్తుంది అనమాట. మీరు 2 monthsకి ఒకసారి వీటిని ఇలా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో సెలెక్టెడ్ డేటా టు ఇంక్లూడ్. సో ఇక్కడ ఇది ప్రాసెస్ అవుతుంది. సో మీకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ మెయిల్కి వస్తుంది అనమాట. సో రెడీ టు డౌన్లోడ్ అని చెప్పి. ఓకే, సో యువర్ టేక్అవుట్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్. సో సంథింగ్ వస్తుంది అనమాట. సో దాన్ని చూసుకుని వచ్చి, అంటే నా దాంట్లో చాలా డేటా ఉంది, అందుకని ఈ డేటా మొత్తం వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఉంచాలి కదా క్లౌడ్ స్టోరేజ్లో, అందుకని చాలా టైం పడుతుంది అనమాట. సో మీ మెయిల్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, లేకపోతే ప్రతి 10 గంటలకు ఒకసారి 5-6 గంటలకు ఒకసారి చెక్ చేసుకోండి. నేను అంతకుముందు ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫైల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ డ్రైవ్ డేటా 1.5 MB ఉంది. 42 ప్రొడక్ట్స్ డేటా కూడా డౌన్లోడ్ అయ్యి ఉన్నాయి. అదే బ్యాకప్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను 20th సెప్టెంబర్లో తీసుకున్నాను. ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఓకేనా, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసి పెట్టుకున్నాను. వారం రోజుల పాటే ఉంటాయి అనమాట. సో చూడండి, ఇక్కడ 29 సెప్టెంబర్లో బ్యాకప్ తీసుకుంటే October 6th వరకే ఉంది. ఓకే, సో ఒకవేళ మీరు గూగుల్ డ్రైవ్ డేటా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే మీ గూగుల్ ఫొటోస్, మీ ప్రైమరీ అకౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇది నా ప్రైమరీ అకౌంట్. ఓకే, ఈ ప్రైమరీ డిఫాల్ట్ అకౌంట్ లేకపోతే ప్రైమరీ అకౌంట్లోకి వెళ్ళి
అప్పుడు ఆ ప్రైమరీ అకౌంట్లో ఉంటుంది అనమాట. గూగుల్ ఫొటోస్ కానీ డ్రైవ్స్లో కానీ వాళ్ళు మీకు ఒకటే యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే అసలు ప్రాబ్లమే లేదు. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు 1 by 1 ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఎక్స్పోర్ట్ చేసి ఉంచాను. సో యూట్యూబ్ మేనేజ్ ఎక్స్పోర్ట్స్, యూట్యూబ్ అండ్ యూట్యూబ్ మ్యూజిక్. సో షో ఎక్స్పోర్ట్స్ ఇక్కడ చూడండి 62.74 GB. ఓకే, సో షో ఎక్స్పోర్ట్స్లో ఒక్కొక్కటి 2 GB కింద చేశాను. అన్నిటిని డౌన్లోడ్ చేసుకున్నాను. అలాగే గూగుల్ డ్రైవ్ డేటా వచ్చి 40 GB ఉంది. సో అన్నిటిని డౌన్లోడ్ చేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను అనమాట. ఓకే, సో విజిట్ యువర్ ఎక్స్ప్లోర్ ద వేస్. సో డౌన్లోడ్ అవుతాను, రైట్. ఇది 50 GB కింద తీసుకున్నాను, అందుకే ఒకే ఫైల్ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు బ్యాకప్ తీసి పెట్టుకోండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా, ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే.